తహజ్జుద్ అంటే ఏమిటి? ఈ తహజ్జుద్ నమాజ్ ఎప్పుడు చదవాలి? ఎన్ని రకాతులు చదవాలి, ఎలా చదవాలి, ఈ నమాజ్ కు అంత ఘనత ఏమిటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇస్లాంలో అత్యంత గొప్ప నఫిల్ ఇబాదతులలో ఒకటి తహజ్జుద్ నమాజ్. ఫర్జ్ నమాజుల తర్వాత అల్లాహ్కు అత్యంత ప్రియమైన శ్రేష్టమైన తహజ్జుద్ నమాజ్. తహజ్జుద్ అంటే రాత్రి సమయంలో చేసే నఫిల్ నమాజ్. మరి ఆ తహజ్జుద్ సమయం ఎప్పుడంటే ఇషా నమాజ్ తర్వాత మొదలవుతుంది. ఫజర్ మొదటి ఆజాన్ కు ముందు వరకు కొనసాగుతుంది. తహజ్జుద్ యొక్క అతి ఉత్తమ సమయం రాత్రి యొక్క చివరి 3వ భాగం. ఎందుకంటే ఆ సమయంలో అల్లాహ్ మొదటి ఆకాశానికి వచ్చి పిలుస్తాడు, ఎవరైనా ఉన్నారా నన్ను ప్రార్థించేవారు? నేను వారి ప్రార్థనను ఆలకిస్తాను. ఎవరైనా నన్ను అడిగితే నేను వారికి అది ఇవ్వగలను. ఎవరైనా క్షమాపణ కోరేవారు ఉన్నారా? నేను వారిని క్షమిస్తాను. సహీ అల్ బుఖారీ 1145. మరి అతి ఉత్తమ సమయం ఎప్పుడంటే ఉదయం 3 నుండి 4 వరకు. మరి తహజ్జుద్ నమాజు ఎన్ని రకాత్లు చదవాలి? కనీసం 2 రకాత్లు చదవాలి. గరిష్టం 8 రకాత్లు. ఇది ప్రవక్త గారి సున్నత్. కొంతమంది 11 రకాత్లు కూడా చదువుతారు వితర్ నమాజ్ తో కలిపి. విత్ర్ నమాజ్ రాత్రి చివరి నమాజ్ గా ఉండాలి. దైవ ప్రవక్త ఇలా తెలియజేశారు, మీ రాత్రి నమాజ్లలో చివరిది విత్ర్గా చేయండి. సహీ బుఖారీ హదీస్ 998. తహజ్జుద్ లేదా విత్ర్ను తెల్లవార్లు దాకా ఆలస్యం చేయకూడదు. ఫజ్ర్ అజాన్ ముందే పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. తహజ్జుద్ నమాజ్ ప్రయోజనాలు: దువాలు అంగీకరించబడే గొప్ప సమయం. హృదయంలో నూరు పెరుగుతుంది. జీవితంలో రిజ్క్లో బరకత్ పెరుగుతుంది. పాపాలు క్షమించబడతాయి. అల్లాహ్కు దగ్గరవుతారు. సమస్యలు, ఇబ్బందులు తగ్గుతాయి. ఇది ప్రవక్త గారి యొక్క సున్నత్. యా అల్లాహ్, తహజ్జుద్ చేసే శక్తి, సద్బుద్ధి మాకు ప్రసాదించు. మా పాపాలను క్షమించు. మా దువాలను అంగీకరించు. మా రిస్క్లో బరకత్, మా ఇళ్లలో శాంతి ప్రసాదించు. మా తల్లిదండ్రులకు స్వర్గంలో ఉన్నత స్థానాన్ని ప్రసాదించు. ఆమీన్. మిత్రులారా, ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి. దీని ప్రతిఫలం మీకు కూడా లభిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి.